హాయ్ ఫ్రెండ్స్. భారతీయుడు మనం చూసాం. 28 సంవత్సరాల క్రితం వచ్చింది. 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతీయుడు 2 వస్తుంది. మళ్ళీ కమల్ హాసన్ దీంట్లో మెయిన్ లీడ్ పోషిస్తారు. అయితే దీంట్లో సిద్ధార్థ, రకుల్ వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు 28 సంవత్సరాల క్రితమే లంచం మీద ఒక సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. పాన్ ఇండియా లెవెల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎలా తీయబోతారు, అసలు ఎలా ఉండబోతుంది అనేది మన మిత్రుడు సంపత్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది కూడా ఒకసారి మాటల్లో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి సంపత్. యాక్చువల్గా భారతీ 2 అంటే ఇండియన్ 2 మొత్తం తమిళ్, తెలుగు అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. కమల్ హాసన్ అంటే మనందరూ తెలిసిందే, ఆయన ఓల్డ్ స్టార్. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందని, ఎందుకంటే అప్పుడే లంచం గురించి 20 సంవత్సరాల క్రితం చూశాడు. అంటే జనరేషన్లో మారారు కానీ లంచం మాత్రం అట్లే ఉండిపోయింది. లంచం పెరుగుతుంది కానీ దాన్ని అన్నట్టు కొంచెం పెరుగుతూ వస్తుంది కానీ పెరిగింది కానీ తగ్గట్లేదు. సో ఎలా ఉండబోతుంది అనుకున్నాం మామూలుగా. అయితే ఇప్పుడు లంచం అనేది ఇచ్చేవాడు ఉన్నంత కాలం తీసుకునేవాడు ఉంటాడు ఏంటంటే. అయితే అప్పుడు భారతీయుడు సినిమా తీసినప్పుడు ఆ లంచం గురించి అవేర్నెస్ తీసుకొచ్చాడు శంకర్ కూడా. కానీ ఇప్పుడు దాని జనరేషన్ మారింది. అది టెక్నికల్గా ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో మామూలు ఇంతకుముందు క్యాష్ పరంగానో అట్లా ఇట్లా లంచం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి డిజిటలైజేషన్ అయిపోయింది, ఇది వస్తు రూపంగా ఏదో ఒక రూపంగా ఆ లంచం అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు శంకర్ కూడా తీసుకుంది ఏంటంటే ఈ లంచం అనేది ఎప్పటికీ పోయేది కాదు. కానీ ఆయనకు కూడా తెలుసు. అయితే అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆయన ఏదో చెప్పడం కోసం. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంచెం డౌటే. సినిమా ఏంటంటే ఇది లంచం గురించి చెప్తుంటాడు ఆయన. ఏదో ఇంతకుముందు ప్రతి ఒక్క సినిమాలో కూడా ఏదో ఒకటి జనాల మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం దాని గురించి ఏదో ఒకటి. అంతకుముందు అర్జున్తో సినిమా చేశాడు, అది కూడా ఒకే ఒక్కటి సినిమా చేశాడు. అది కూడా ఇట్లాంటి దాని గురించి సంబంధించింది ఏదో డిస్కస్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈ కమల్ హాసన్తో మరి సిద్ధార్థ కూడా పెట్టుకొని చేశాడు. అంటే దీన్ని మరి ఆయన టెక్నికల్ ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ లంచం గురించి చెప్పేశాడు, అందులో పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇలా కొత్తగా ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా శంకర్ మొన్న అడిగిన దాంట్లో కూడా ఆయన పెద్దగా ఏం చెప్పలేదు దాని గురించి కూడా. కొంతమంది మిత్రులు కూడా ఇదే అడిగారు, ఎందుకంటే లంచం గురించి టీవీ ఛానల్స్ ప్లస్ రెగ్యులర్ గా చూస్తుంటాం వార్తా పేపర్లో కూడా. అయితే అవి చూసే మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మంచి స్టోరీ వచ్చింది అంటున్నాడు. కానీ లంచాన్ని ఏముంది, లంచం తీసుకుంటే తప్పని చూపించావు. కానీ కొత్త ఎలిమెంట్స్ అంటే ఈ లంచం కాకుండా వేరే కోణాన్ని ఏమన్నా వేరే స్టోరీని ఎంచుకునే అవకాశం ఉందంటారు ఇంట్లో ఏమన్నా? అంటే కాన్సెప్ట్ కూడా అక్కడ కొత్తగా ఎంచుకోవడానికి కూడా ఏం లేదు కదా. ఆయన భారతీయుడు 2 అనే పెట్టాడు, అంటే దాని కంటిన్యూషన్. అదే ట్రైలర్ కూడా అదే చూపించాడు. ట్రైలర్ గురించి లంచం తీసుకునే వాళ్ళని పనిష్ చేసే క్యారెక్టరే కమల్ హాసన్ కూడా. కాకపోతే ఆయన ఫస్ట్ హాఫ్లో ఉంటాడా, సెకండ్ హాఫ్లో ఉంటాడా, త్రూ ఎవరిని దాన్ని కంటిన్యూ లీడ్ చేస్తారనేది కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థ్ ఉన్నాడు, ఆయన త్రూ కూడా కంటిన్యూ చేపిస్తాడా ఏంటి అనేది. ఇప్పుడు పైగా భారతీయుడు 3 అనేది కూడా ఇంకోటి చెప్తున్నాడు. షూటింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ అందులో కూడా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, ఇదే లంచం తీసుకోవడం, వాళ్ళని పనిష్ చేయడం, తీసుకోవద్దు, ఇచ్చేవాడు ఇవ్వకూడదు, తీసుకోవద్దు అనేసి చెప్పొచ్చు దాని. అంటే ఇంకోటి కూడా వినపడుతుంది, కమల్ హాసన్ ఈ సినిమా బాధ్యతలో లేడు, మొత్తం సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళని మాత్రం మధ్యాహ్నం ఉంటుంది సినిమా అంతా. ఆయన కేవలం ఒక 10 minutes 20 minutes లోపే ఉంటాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు ఈ వచ్చే వార్తలకు నిజం అంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాటల్లో చెప్పింది కూడా ఏంటంటే ఇంటర్వెల్ తర్వాతనే కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుంది అనేసి కూడా ఒకటి టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అంత లెజెండ్ అంత క్యారెక్టర్ని కూడా ముందే పెట్టడానికి ఉండదు. అందుకు ఇప్పుడు అది చేసేస్తే ఒకవేళ ఫస్ట్ హాఫ్లోనే కమల్ హాసన్ ఇంట్రొడక్షన్ అయ్యేది ఉంటే ఆయనకి థర్డ్ పార్ట్ చెప్పడానికి అవకాశం ఉండదు, ఇంకో పార్ట్ చెప్పడానికి. ఇంకా పార్ట్ ఉంది కాబట్టి దీన్ని ఆల్రెడీ మీరు చెప్పినట్టు 20 minutes 25 minutes లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఉండొచ్చు క్యారెక్టర్. అంటే ఇక్కడ తెలుగులో కొంచెం బజ్ కూడా తక్కువ ఉందని వినిపిస్తుంది. అది నిజమేనా? ఎందుకు ప్రమోషన్ చేయకనా, లేకపోతే వాళ్ళ సినిమా మీద వాళ్ళకి హోప్స్ లేకనా? ప్రమోషన్ లేకని కాదులే, కానీ వాళ్ళు కూడా అక్కడక్కడ అన్ని చోట్ల అటు బైలాంగ్వేజ్గా అన్ని చోట్ల ప్రమోషన్ చేస్తున్నారు. కానీ ఆ సినిమాకి అంత బజ్ క్రియేట్ అవ్వట్లే. అంటే కారణం అంటే జనరేషన్ మారిందనా? ఇప్పుడు మనకు 28 years అంటే అప్పుడు అందరు చిన్నపిల్లవాళ్ళు, మన వయసు అయితే చిన్నపిల్లలు. ఇప్పుడు పాత వాళ్ళు చూసుంటారు, ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియదు. ఇప్పుడు అందులో ఉన్న సిద్ధార్థ్ కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ ఆ భారతీయ సినిమాలో చిన్నపిల్లలే. అప్పట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది, ఎందుకు ఆ మర్మకళ ఏదో డిఫరెంట్గా ఉంది అనేసి అప్పుడు అంతా చూసి వాళ్ళకి అప్పుడు లంచం గురించి కూడా తెలిసి ఏం తెలిసి ఉంటుంది. ఆ టైంలో ఏం తెలిసి ఉంటుంది. కమల్ హాసన్ కొత్తగా చూపించాడు, కమల్ హాసన్ని కొత్తగా ఏవో స్టైల్స్ పెట్టాడు. ఆ యాంగిల్లో అట్లా చూశారు ఆయన. ఇంకోటి ఇందులో సెకండ్ పార్ట్ భారతీయ 2 ఏంటంటే ఆయన కమల్ హాసన్ మేకప్ ఇప్పుడు మెచ్చుకోవచ్చు.
ఒక 3-4 అవర్స్ ఆ మేకప్ దాని మీద కూర్చోవడం ఆయన అట్లాంటి ప్రయోగాలు బాగా చేస్తాడు. అది కొన్ని ఒక 10 క్యారెక్టర్లు కూడా అందులో ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఈ సినిమాలో అదే కూడా. చెప్పారు 5-6 ఆ, కొత్త గెటప్లో కొద్ది కనబడతాను గెటప్లో రకరకాల కనబడతారు గెటప్లో కనబడుతుంది ఏంటంటే కనపడుతూ లంచాన్ని ఆ, ఎవరు చేస్తారో వాళ్ళ మీద ఆ, పనిష్ చేస్తాడని ఒక పనిష్ మాట చేస్తారని విన్నాను. ఉన్నది. కానీ ఆ పనిష్మెంట్ మరి శంకర్ ఎట్లా చూపిస్తాడో కూడా తెలియదు. అంటే ఇంతకుముందులాగా ఇంతకుముందు ఏంటి కానీ గతంలో మ్యూజిక్ కూడా బాగుండేది. ఇప్పుడు మ్యూజిక్ పెద్దగా వినపడలేదు. కారణం ఏంటారు? మెయిన్గా ఇందులో సరైన సాంగ్స్ కూడా ఆయన మీద లేవు అసలు. ఇంతకుముందు ఎట్లంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగా కమల్ హాసన్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్యలో కూడా కొన్ని సాంగ్స్ పెట్టాడు. దానివల్ల ఏమైంది జనాలు కూడా కొంచెం ఫ్యామిలీ అట్రాక్ట్ అయ్యింది ఆ సాంగ్స్ కూడా. పచ్చని చిలుకలు తోడుంటే పాట ఆ, కూడా. అవి ఇంత బాగుంటుంది వినడానికి కూడా చాలా బాగుంటుంది ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఇవన్నీ. తర్వాత కమల్ హాసన్ మన కొడుకు క్యారెక్టర్ కూడా అందులో కూడా ఆ పాటలు బాగుంటాయి. మరి ఇందులో పాటలు అయితే పెద్దగా నాకు తెలిసి వినిపించట్లేదు జనాల్లోకి ఎక్కట్లేదు. వినిపించట్లేదు ఉన్నా కూడా ఆ, ఏదో మామూలుగా వినిపిస్తుంది కానీ ఆ, అంతగా అవును చొచ్చుకుపోయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇందులో శంకర్ కూడా కొంచెం దీనికి ఎందుకంటే ఇప్పుడు సైమల్టేనియస్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా చేస్తున్నాడు. దీంతో పాటు దాన్ని కూడా చేస్తున్నాడు. ఎందుకంటే రెండు బ్యాలెన్సింగ్ అనేది అంత ఈజీ కాదు. మరి మనోడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి దీనికి ఏమన్నా తగ్గిందా అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఏదైతే కానీ ఇప్పుడు మనకి ఈ 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతాయి కానీ తెలుస్తుంది ఏంటనేది. ఇంత భారీ బడ్జెట్ సినిమా సరికి అందరిలో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్, అవును సిద్ధార్థ కూడా పరిచయం అవును అయితే సో తెలుగు ప్రేక్షకులు తెలిసిన వ్యక్తులు కాబట్టి కొంచెం ఇక్కడంతా కొంచెం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవును కానీ కల్కి కూడా థియేటర్లో ఉంది. అవును సరిపోయిన థియేటర్లు కూడా అంటే వీళ్ళిద్దరు సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి అవును నో ప్రాబ్లం. సో మొత్తానికైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంత ఉన్నాయి అనిపిస్తున్నాయి మార్కెట్లో. అయితే నువ్వు అన్నట్టుగా ఈ సినిమా మీద కొంచెం కల్కి సినిమాతో అంటున్నా కాబట్టి కల్కి సినిమాతో పోలిస్తే ఈ సినిమాకి అంత బజ్ కూడా లేనట్టుగా తెలుస్తుంది నాకు తెలిసి అయితే. అంటే బయట జనాలు చెప్పడం కూడా ఈ సినిమా మరి ఆల్రెడీ శంకర్ కొత్తగా ఏం చెప్తాడు ఆల్రెడీ చెప్పేశాడు కదా సినిమా గురించి. ఆయన కొత్తగా ఏం చూపించబోతుండో ఆయన మాటలు కూడా ఆయన చెప్పలేకపోతాడు ఏం చూపిస్తుండో అనేది కూడా జనాలకు తెలియట్లేదు. మనం ఆడియన్ని ఇప్పుడు కమల్ హాసన్ శంకర్ ఆయన పెద్ద డైరెక్టర్ కాబట్టి పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఆడియన్స్ థియేటర్కి రావడం తప్ప సినిమా మీద కథ అంత ఇంట్రెస్ట్తో ఎవరు లేరేమో అని నేను అనుకుంటాను ఇప్పుడున్న పరంగా. పైగా ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో బాబీ సినిమా కూడా ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు పాత జనరేషన్ బ్రహ్మానందం కూడా చేస్తున్నాడు ఒక సీన్ లో వస్తాడని చెప్పేసి ఇప్పుడు విన్నాను. పాత జనరేషన్ని ఈ జనరేషన్ మ్యాచ్ చేయగలగాలి ఆయన. ఆ మ్యాచ్ కనెక్టివిటీ కరెక్ట్ కుదిరిందా సినిమా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కానీ సినిమాకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మొత్తానికైతే బజ్ లేదు కానీ ఖచ్చితంగా భారతీయ టూ చూడడానికి సీక్వెల్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూపిస్తారు ఒక సినిమా బాగుంటే హిట్, ఆ, సినిమా లేకపోతే వారికి రిజల్ట్ ఆశించిన రిజల్ట్ రాకపోవచ్చు. ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం పెద్దలు అవుతారు కాబట్టి యంగ్ జనరేషన్కి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు భారతీయుడు తీశాడు అంటే ఇప్పుడు మాకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా అప్పుడు బాగుంది కదా బాగుంటుందనే ఆలోచనతోనే ఈ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ కనెక్ట్ కావాలంటే అది ఫస్ట్ అది చూసి ఉండాలి. అక్కడ కొంచెం మైనస్. పాత వాళ్ళు అయితే యాజ్కి ఇప్పుడు యంగర్ జనరేషన్స్కి 20-25 వాళ్ళకి కనెక్ట్ కావచ్చు కానీ ఒక 30-35 దాటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సినిమా. అట్లా ఆ రకంగా వాళ్ళకి ఓపెనింగ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మొత్తానికి ఈ బజ్ అంటే శంకర్ చెప్పిన విధానం కానీ కమల్ హాసన్ యాక్టింగ్ ఇవన్నీ చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కానీ ఇంట్రెస్ట్ ఉంది. స్టోరీలో దమ్ము ఉంటే మాత్రం మంచి ఆ, మంచి విజయాన్ని జనాలు సొంతం చేసుకుంటుంది. జనాలు రిసీవ్ చేసుకొని దానికి పట్టం కట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కల్కి సినిమా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లో నరేషన్ ఉంది అవును. అనేసి అన్నారు. ఇప్పుడు ఈ రోజున రికార్డులు కోట్లు కలెక్షన్ చేస్తుంది. రేపు ఈ సినిమా కూడా ఒక మౌత్ తోని కూడా అప్పుడు శంకర్ సినిమా రోబో తీసినప్పుడు కూడా ఫస్ట్ 2 days పెద్దగా ఏమి లేదనేసి అన్నారు. తర్వాత సినిమా కొన్ని కోట్లు బ్లాక్ కలెక్షన్ బస్టర్ హిట్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఫస్ట్ ఒక 2 రోజులు ఒకవేళ మౌత్ టాక్తో ఒకవేళ సినిమా అరే బాగా తీశాడు బాగుంది సినిమా దాన్ని కనెక్ట్ చేశాడు సినిమాని మంచం గురించి కొత్తగా డిఫరెంట్గా చెప్పాడు అని ఒకవేళ యూత్కి కనుక కనెక్ట్ అయినా సినిమా కలెక్షన్స్ బాగుంటాయి సినిమా హిట్ అవుతుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయితే పైగా భారీ బడ్జెట్ 350 కోట్ల పైన చేంజ్ చేసి తీసుకుంటారు బడ్జెట్. మరి దీన్ని ఎట్లా రికవర్ అయినా అనేది సినిమా ఒకవేళ సక్సెస్ అయితే ఇంకా 2 days ఉంది. 2 ఈరోజు days 10th 12th రిలీజ్. 12. సో 12th రోజు ఫస్ట్ డే ఎట్లుంటుంది సినిమా అనేది కూడా మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. అది మాట. సో ఇది పరిస్థితి. సినిమా అయితే అన్ని విషయాలు తెలుసుకోగలిగాం, దానికి సంబంధించినటువంటి హైలైట్స్ అన్ని కూడా చెప్పుకోగలిగాం. మరి 12th ఎలా ఉందో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ సినిమా ఎలా ఉంది, ఏమేమి బాగున్నాయి, ఏం బాగలేవు అన్నీ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.